కాంగ్రెస్ గెలిస్తే ఒక వార్డులో అక్కడ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ దాటింది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీ దక్కించుకుంది. సో మొత్తానికి గులాబీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో మొదటి ఫలితం వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ 18 వార్డులకు 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక సో ఇప్పటికే మనకు ఒక్కొక్క జిల్లా నుంచి అప్డేట్స్ అందుతున్నాయి. ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. 11వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మాధురి 450 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా నుంచి మున్సిపాలిటీలో 22వ వార్డులో సిపిఐ అభ్యర్థి సరిత యాదవ్ గెలిచారు. ఇక అదే ఖమ్మం జిల్లా ఇదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో భూదే మల్లయ్య సిపిఎం పార్టీ నుంచి గెలిచారు. ఎస్, ఖమ్మంలో సిపిఎం ప్రభావం ఉంటుంది. సిపిఎం ప్రభావం ఉంటుంది. ఖమ్మం జిల్లాలోకి వచ్చేసరికి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత సిపిఐ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశారు. ఇక భవిష్యత్తులో కూడా ఈ పొత్తు ఉండదేమో అనడానికి ఇది ఒక సంకేతంగా మనం చూడొచ్చు. అదే ఖమ్మం జిల్లా నుంచి ఎదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో మల్లయ్య సిపిఎం పార్టీ నుంచి గెలిచారు. సో సిపిఎం ఇక్కడ కొంత ప్రభావం, కొంత కాదు మంచి ప్రభావం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ వామపక్షాల గెలుపు, అటు సిపిఐ ప్రభావం, కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు అక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.